జన్మాష్టమి శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా నేను 56 నైవేద్యాలు చేశాను. అంటే మొన్న భగవద్గీత ప్రవచనాలైనప్పుడు ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు కదా, ఆయన చెప్పారు శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి 7 రోజులు అలాగే ఉండిపోయారంట. అంటే 7 రోజులు, 7 పగళ్ళు 7 రాత్రులు. వాళ్ళ అమ్మగారు అనేటువంటి యశోదాదేవి ప్రతిరోజు కృష్ణుడికి 8 రకాలైన ప్రసాదాలు చేసి పెట్టేవారంట. అందుకనే ఆవిడ గోవర్ధనగిరి పర్వతం ఎత్తు వచ్చిన తర్వాత అంట 7 రోజులకి కలిపి 756 ప్రసాదాలు చేసి పెట్టారంట ఆవిడికి. దాన్ని చప్పన్ ప్రసాదాన్ని అంటారంట. ఈరోజు అలాగా నేను కూడా 56 నైవేద్యాలు పెట్టాలని తయారు చేశాను అనమాట. చూడండి ఒక్కసారి, కృష్ణుడికి ఎంతో ఇష్టమైనటువంటి పాలు, పెరుగు, వెన్న, మీగడ, తర్వాత 6 రకాల స్నాక్స్, పానకం, వడపప్పు, చలివిడి, 17 రకాలైనటువంటి పళ్ళు, తర్వాత 10 రకాల డ్రై ఫ్రూట్స్, కాయం, నువ్వులుండలు. కృష్ణుడికి చాలా ఇష్టం అంట ఇవి. నువ్వులుండ, అప్పాలు, కొబ్బరికాయ, తర్వాత అన్నప్రసాదాలు చూడండి, పులిహార, పరమాన్నం, కట్టు పొంగలి, చింతపండు పులిహార, అటుకుల పాయసం, ఇది జున్ను, తర్వాత కదంబం, తర్వాత ఇది కొబ్బరి అన్నం. ఇలాగా 56 రకాల ప్రసాదాలు వచ్చేలాగా దేవుడికి నైవేద్యం పెట్టాను. ఇవన్నీ కూడా నేను అంటే డ్రై ఫ్రూట్స్ తప్ప మిగిలిన అన్నీ కూడా ఇంట్లోనే తయారు చేశాను నేను. హరే కృష్ణ అండి అందరికీ.